ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. మనం గత వీడియో తరగతిలో చీమల బారు గురించి తెలుసుకుని ఉన్నాము. తర్వాత అంశాలని ముందుకు తీసుకువెళ్తూ మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ఇందులో మీకు భాష్యాంశాలు, వ్యాకరణాంశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు గేయము, దాని తాలూకా సారాంశము చూసి ఉన్నాము. భాష్యాంశాలు చూద్దాము. భాష్యాంశాల్లో మొదటిది అభ్యాసం 1, వినండి, ఆలోచించి చెప్పండి. లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. దీంట్లో ప్రశ్న చూడండి. చీమల బారు గేయాన్ని లయబద్ధంగా పాడండి, అభినయం చేయండి. ఇప్పుడు దీంట్లో ఒక చరణం నేను పాడాను మీకు. ఓహో చీమలారా ఈ సీమకి గుతున్నారు. ఈ రకంగా ఏదైనా ఒక మీరు లయగా కట్టండి, గేయానికి ఒక రూపకల్పన చేయండి, చేసి చక్కగా అభినయం చేయండి. రెండవది, చీమలు ఏమేమి ఆహారం తీసుకుంటాయి. చీమలు కనుక మనం చూసి ఉన్నట్టయితే, దాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే, మనం పరిశీలన చేస్తే, చీమలు పప్పులను, బియ్యాన్ని, ధాన్యాన్ని, వరి పిండిని, మనం తినే తీపి వస్తువులను, కార పదార్థాలని ఆహారంగా తీసుకుంటాయి. చీమలకు బెల్లం, పంచదార వంటి వస్తువులు ఇష్టంగా తింటాయి. కాబట్టి చీమలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, పరిశీలన చేస్తూ ఉంటాం. చక్కగా అన్ని పప్పులు అన్నీ కూడా ఒక్కొక్కటి మోసుకుంటూ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి భద్రపరచుకుంటుంటాయి. తీపి వస్తువులే కాదు, కారపూసలు కూడా తీసుకుని వెళ్తుంటాయి కదా. అలాగే బెల్లం, పంచదారను కూడా బాగా ఇష్టపడతాయి. మూడో ప్రశ్న, చీమల బారు చూసి మీరేం గ్రహించారు? అవి ఎందుకు అలా వెళతాయి? చీమలు వరుసగా పాకి వెళతాయి. ముందు చీమ నడిచి దారిలోనే తర్వాత చీమ నడుస్తుంది. క్రమశిక్షణతో నడిచే మిలిటరీ జవానులాగా, పోలీసు కవాతులో నడిచే పోలీసుకు గుర్తుకు వస్తారు. చీమల బారు నడకను చూసి నేను క్రమశిక్షణలో క్యూలో నడవటం నేర్చుకున్నాను. జీవితంలో ప్రతి వ్యక్తి చీమలను క్రమశిక్షణను వరుసగా నడవటం నేర్చుకోవాలి. చీమలు క్రమశిక్షణకు మారుపేరు. ఏదో ఒక చీమ ఒక చోట ఆహారం చూస్తుంది, మిగిలిన చీమలు తీసుకుని వస్తుంది. అందుకే ఒక చీమ నడిచే దారిలోనే మిగిలినవి కూడా అనుసరిస్తూ ఉంటాయి. చీమలు ఎప్పుడు మనం చూస్తుంటాం, కొన్ని ప్రాంతాల్లో గుంపులుగా ఉన్నప్పటికీ కూడా అది వేరే సందర్భాల్లో ఉంటాయి. సర్వసామాన్యంగా అవి ఒక వరుస క్రమంలో క్రమశిక్షణగా నడిచి వెళ్తుంటాయి. ఏదైనా ఒక చీమ ఒక ఆహారాన్ని చూసిందంటే అవి వెళ్ళి మిగతా చీమలకు చెప్పటం, అవి చక్కగా లైన్గా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అభ్యాసం 2, చదవండి, అర్థం చేసుకోండి, చెప్పండి, రాయండి. ఇవి రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఈ నైపుణ్యాలు చక్కగా ఉండేటప్పుడు రాత దాంట్లో గుండ్రటి హ్యాండ్ రైటింగ్ కలిగి ఉండాలి. దీంట్లో మొదటి ప్రశ్న చూడండి. చీమల గొప్పతనాన్ని కవి గేయంలో ఏమని చెప్పాడు? మీకు దీంట్లో 4 పాయింట్లు ఉన్నాయి. 1, చీమలు చక్కటి క్రమశిక్షణతో త్వరలో ఒకదాని వెంట మరొకటి ఓపికగా వెళ్తాయి. చీమలు పని పాట లేక బద్దకించవు. తమకు కావలసిన ధాన్యాన్ని పోగు చేసి పొదుపుగా దాచుకుంటాయి. ముందు రోజుకు అవసరమయ్యే వివేకము కలిగి పొదుపు చేసుకోవటం అనే గుణాన్ని చీమలు పాటిస్తాయి. చీమలు ఎవరి వద్దనూ చదవకుండానే జీవిత గుణపాఠాలు చక్కగా నేర్చుకుంటాయి. 1వ పాయింట్ ఏంటండి? క్రమశిక్షణలో ఒకటి తర్వాత మరొకటి ఓపికగా నడుచుకుంటూ వెళ్తుంటాయి. 2వది, చీమలు పనిపాట లేక బద్దకించవు. వాటికి ఎటువంటి బద్ధకం ఉండదు. ఏదైనా ఆహార సంపాదనలో చక్కగా అన్నీ కలిసికట్టుగా ఉంటాయి. ఇక్కడ 3వ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. ముందు రోజుకు అవసరమయ్యే వివేకం ఉంటేనే చక్కటి జీవన సరళిని కలిగి ఉంటాం. క్రమమైన జీవితాన్ని మనం సాగించగలుగుతాం. అలాగే కొంచెం దాచుకునే గుణం కూడా కలిగి ఉండాలి. పొదుపు చేసుకోవటం అంటారు. ఉన్నదంతా ఈరోజే
దొల్ల కొట్టేసుకుని ఖర్చు చేసేసుకుంటే రేపటి రోజున మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకోసం చెప్పిన సరే అది దాచుకునే గుణం కూడా, భద్రపరచుకునే గుణం కూడా ఉండాలి. వాటికి ఎటువంటి వద్దన చదవకుండానే ఇలాంటి గుణపాఠాలను చక్కగా నేర్చుకునే మనలాగా తరగతులకు వెళ్ళవు అవి. తర్వాత ప్రశ్న, కోటి విద్యలు కోటి కొరకే అంటే అర్థం ఏమిటి? మనం ఎన్నో చదువులు చదువుకున్నా అందువల్ల ఏదో ఉద్యోగం సంపాదిస్తాం. ఆ జీతంతో జీవితము గడుపుతూ ఉంటాం. విద్య జ్ఞానాన్ని సంపాదిస్తామని దానితో బ్రతికే విధానం సంపాదించే తెలివి వస్తాయి. కాబట్టి ఎంత చదువుకున్నా, ఎన్ని పరీక్షలు పాస్ అయినా అవన్నీ డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో పొట్ట పోషించుకోవాల్సి వస్తుందని గ్రహించాలి. ఇది జీవిత సత్యము. ఏమిటి జీవిత సత్యము? మనము ఏదో కావాలని, ఏదో జానుడి పొట్ట కోసాన్ని బారెడి పాటలు అని చెప్పిన ఒక సామెత ఉంది. ఆ యొక్క పొట్ట పోషణార్థం కోసాన్ని మనం అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తుంటాం. ఉద్యోగాలు చేసినందుకు జీతాన్ని సంపాదిస్తుంటాం. ఆ జీతంతో మనకు కావాల్సిన దాన్ని ఖర్చు పెట్టుకొని చక్కగా మన జీవితం గడుపుతూ ఉంటాం. అందుకే ఎంత జీతం వచ్చినా కూడా మనము తినటం కోసమే కదా. తర్వాత భాష్యాంశాలు, వ్యాకరణాంశాలు చూడండి. ఈరోజు పాఠంలో ఉన్నటువంటివి అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు, సొంత వాక్యాలు ఇలాంటివి ఇవ్వటం జరిగాయి. కాలాలు మీ పాఠంలో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఈరోజు పాఠంలో మనం చూద్దాం. ఒకటి అది అర్థము. 11 అర్థాలు ఇచ్చాను ఇక్కడ. సీమ అంటే ప్రాంతము, బారు కట్టి వరుస కట్టి, ఓరిమి సహనం, వియ్యము పెళ్లి సంబంధము, కయ్యము పోట్లాట, నేత నాయకుడు, ఘనులు గొప్పవారు, కళ్ళము స్పెల్లింగ్ చూడండి, ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి. కళ్ళము, కళ్ళెము, కళ్ళు ఉంటాయి. కళ్ళము అంటే ధాన్యం నూర్చేటువంటి చోటు, వరి పొలాల్లో ఉండేటువంటి దాన్ని కళ్ళము అంటారు. కళ్ళెము అంటే గుర్రానికి ఆపడానికి, వేగాన్ని ఆపడానికి ఉపయోగించే ఒక బంధం అన్నమాట. శిక్షణ, బోధన, కూడు ఆహారము, కానలేము చూడలేము, కానుట కాంచుట అంటే చూడటం అన్నమాట. కనులతో చేసేది కాంచడము, కానుటము. మరొకటి వచనాలు చూడండి. చీమ చీమలు, బారు బారులు, వరుస వరుసలు, శిక్షణ స్పెల్లింగ్ చూడండి. శిక్షణ శిక్షణలు, కన్ను కండ్లు, నేత నేతలు, ఘనుడు ఘనులు, కయ్యం కయ్యాలు, వియ్యం వియ్యాలు, గింజ గింజలు. ఏడవది ఘనుడు ఉంది. అది చక్కగా స్పెల్లింగ్ చూసి మళ్ళీ మీరు కూడా జాగ్రత్తగా రాయండి. రాసేటప్పుడు ఒక విషయం గమనించండి. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క పేజీ మీద రాయండి. సగం తెలుగు, సగం దాంట్లోనే మ్యాథ్స్, ఇంగ్లీషు రాస్తున్నారు కదా, అలా రాయకుండా ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు, ఏ పేపర్ రాయండి. రాసిన తర్వాత మీ యొక్క పేరు కింద రాయండి. కొంతమంది ఫోటో తీసేటప్పుడు ఫోటోలో మేము జూమ్ చేయాల్సి వస్తుంటుంది. జూమ్ చేసినప్పుడు మీ యొక్క పేరు కనపడకుండా పోతూ ఉంటుంది. తర్వాత మూడవది చూడండి, వ్యతిరేక పదాలు ఇచ్చాము. అబద్ధం నిజం, బయట లోపల, తల తోక, కలదు లేదు, నిద్రించు మేల్కొని, శాశ్వతం అశాశ్వతం, కలిమి లేమి, ఎత్తు పల్లం, మంచి చెడు, వెనుక ముందు. గత పాఠం నుండి మీకు వ్యతిరేక పదాలు ఇవ్వటం జరుగుతోంది. ఈ వ్యతిరేక పదాలు మీకు చక్కగా వాక్యాలలో ఉపయోగించటం తోటి ప్రారంభమవుతాయి వచ్చే తరగతి నుండి. కాబట్టి ఈ తరగతిలో మీకు వ్యతిరేక పదాలు ఏమిటో తెలిసి ఉండాలి. వ్యాకరణ పరంగా వ్యతిరేక పదాలతోటి చాలా అవసరాలు ఉంటాయి. అర్థాలు ఎలాంటివో ఈ వ్యతిరేక పదాలు కూడా అలాంటివని గ్రహించండి, గమనించండి. ఒక్కొక్కసారి రాయండి. ఈనాటి ఇంటి పనిలో మీరు విని రాయాలి. తర్వాత వచ్చే అంశము
కాలాలను గుర్తించడం అన్నమాట. ఈ కాలాలను గుర్తించే దాంట్లో మీకు 6 కాలాలకి ఇచ్చాను. ఉండేది 3 కాలాలు, 6 వాక్యాలు ఉదాహరణ కింద ఇచ్చాను. మొదటిది, నాలుగవది, రెండవది, ఐదవది, మూడవది, ఆరవది ఒక కాలానికి సంబంధించినవి. ఒకటోది, జయ సినిమా చూసింది. చూసింది అనేటువంటిది భూతకాలం, అంటే ఎప్పుడు జరిగిపోయినటువంటి కాలం సూచించేది భూతకాలం. అశోక్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆడుతున్నాడు ప్రస్తుతం జరుగుతున్నది కాలం కాబట్టి అది వర్తమాన కాలం. గుప్తా హైదరాబాద్ వెళ్తాడు. మనం చదివేటప్పుడు అర్థమయ్యేటట్లా చదివితే దాన్ని బట్టి కాలాన్ని కూడా చక్కగా గ్రహించవచ్చు. వెళ్ళాడు, వెళుతున్నాడు, వెళ్తాడు. ఈ వెళ్తాడు అనేటువంటిది భవిష్యత్ కాలం అన్నమాట. భవిష్యత్ కాలం 5వ అభ్యాసంలో 5వ దాంట్లో ఈ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. బారు అంటే వరుస అని నేర్చుకున్నాం మనం. ఆకాశంలో పక్షులు బారులు కట్టి ఎగురుతున్నాయి. కయ్యము గొడవ అని అర్థం వచ్చింది కదా. గోపి కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. కొల్లలు కొల్లలు చాలా ఎక్కువ సమూహం అని అర్థము. చెరువులో చేపలు కొల్లలు కొల్లలుగా ఉన్నాయి. పని పాటలు, మా అక్క ఏ పని పాట లేక వాపోతోంది. వాపోవటం అంటే బాధపడుతోంది, గొడవ చేస్తోంది. కోటి విద్యలు, మనిషి బ్రతుకుకు కోటి విద్యలు అవసరం లేదు, కొద్దిపాటి విద్యలు అంటే బ్రతకొచ్చు ఈజీగా. కట్టుదిట్టం, ఈనాడు సమాజం కోవిడ్ను కట్టుదిట్టం చేస్తోంది. ఇవి మీకు సొంత వాక్యాలు. ఈ భాష్యాంశాలు, వ్యాకరణాంశాలు 5 అంశాలు ఇచ్చాను కదా. ఈ 5 అంశాలను చక్కగా నేర్చుకొని ఈనాటి ఇంటి పనిలో త్వరగా రాసి దయచేసి 6 గంటల లోపల పంపించండి. చాలామంది 10 గంటలకి 11 గంటలకి రాత్రి కూడా పంపిస్తున్నారు. అలా చేయవద్దని మరీ చెప్తున్నాము. ఈనాటి భాషాంశాలు, వ్యాకరణాంశాలు అన్నీ రాయాలి. 5 ఇచ్చాను. ఏంటంటే ఇచ్చాను? అర్థాలు, రెండవది వ్యతిరేక పదాలు, మూడవది వచనాలు, 4 కాలాలు, 5 సొంత వాక్యాలు. ఈ 5 అన్నీ రాసి చక్కగాను 6 గంటల లోపల పంపించండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తము. వచ్చే తరగతిలో పునశ్చరణ కార్యక్రమంలో కలుస్తూ ఉందాం. అంతవరకు సెలవు మరి. శుభం భూయాత్.